నా స్కూల్లో 7వ తరగతి చదువుతున్న లోహితాక్ష అయితే ఇవాళ ఉరివేసుకొని చనిపోవడం అయితే జరిగింది. అసలు ఈ గత కొన్ని రోజుల నుంచి గమనించుకున్నప్పటికీ కూడా మనకి జూనియర్ కాలేజెస్లోనైనా ఇటు స్కూల్స్లోనైనా కానీ ఫ్రీక్వెంట్గా పిల్లలు అయితే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే యాజమాన్యం చేసే ఒత్తిడి వలన లేకపోతే మరే ఇతర కారణాలు తెలియదు, కానీ దాదాపుగా ఇప్పటికైతే దాదాపు నెల లోపు కనీసం ఒక 2 నుంచి 3 సూసైడ్స్ అయినా మనం వింటూనే వస్తున్నాం. ప్రస్తుతం లోహితాక్ష అసలు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో, అసలు సూసైడ్ చేసుకునేంత ఇంత చిన్న ఏజ్లోనే సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందన్నది ప్రస్తుతం మనతో పాటు లోహితాక్ష మామగారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, అసలు మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అసలు ఏం జరిగింది? మా నైటు 11 మధ్యలో మేడం సిఐ లోతల్ ఆయత్నార్ సిఐ ఫోన్ చేసి మీ అబ్బాయి చనిపోవడం జరిగింది, ఉరేసుకోవడం జరిగిందని చెప్పింది మేడం. మొన్న సండే రోజే వాళ్ళ డాడీ వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చారు, అబ్బాయితో మాట్లాడారు, అంత మంచిగానే ఉందని చెప్పిండు. తర్వాత 1 డే తర్వాతనే చనిపోయిందని మాకు చెప్పడం వల్ల నైట్ రాలేకపోయినాం. మేము వచ్చేలోపే మేడం బాడీని తీసేసి ఉస్మానియా హాస్పిటల్ తీసుకొని మార్చిలో పెట్టినామని చెప్తున్నాం మేడం. ఇంకోటి ఏంటంటే గత 2 వారాల నుంచి బాగా టార్చర్ పెడుతుడు, బాగా ఫిజిక్స్ సార్ బాగా ఇబ్బంది పెడుతుండు అని చెప్తే మేము వచ్చినాం. ఫిజిక్స్ సార్తో మాట్లాడినాం, ఏం లేదు మేము చూస్తుంటే మంచిగా ఉంటామని చెప్పిండు. ఏవో సార్తో మాట్లాడినాం, అట్లేముండదు, నేను మాలలు ఉన్నా, మాల అయిపోయాడు, నేను మాట్లాడతా అని చెప్పారు. ఇవన్నీ అయిపోయినాయి మేడం. తర్వాత విషయం ఏంటంటే ఫిజిక్స్ సారు లీడర్లను పెట్టి బాగా ఇబ్బంది పెట్టడం వల్ల ఆ అబ్బాయి చనిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేడం. దాని మీద యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకొని ఇంకో అబ్బాయికి ఇలా రాకుండా భవిష్యత్తులో చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు ఏదైతే లోహితాక్ష మీకు చెప్పి ఇక్కడ స్కూల్లో వాళ్ళతోటి చెప్పించడం వల్లనే ఇంకా టార్చర్ ఎక్కువైందని అంటారా? ఆ ఫిజిక్స్ సార్ మమ్మల్ని బాగా చదువు చెప్తలేడనే ఉద్దేశంతో ముగ్గురు విద్యార్థులు పోయి మేనేజ్మెంట్ కాంప్లైంట్ ఇచ్చారు. దానివల్ల ఆ ఫిజిక్స్ సార్ బాగా ఇబ్బంది పెట్టిండు, లీడర్లు బాగా ఇబ్బంది పెట్టారు. అబ్బాయిని ఇబ్బంది పెట్టడం వల్ల మాకు చెప్తే మేము వద్దు తీసుకొని పోతామని పోయిన సంవత్సరం 26వ తారీఖు నాడు, పోయిన నెల 26వ తారీఖు నాడు మేము వచ్చినాం మేడం. ప్రిన్సిపాల్ని కలుద్దామంటే ప్రిన్సిపాల్ మాకు పర్మిషన్ ఇవ్వలేదు మేడం. మేము వెళ్ళిపోయిండు. 9కి వచ్చినా మేము 6 వరకు వెయిట్ చేసినాం. 6 వరకు కూడా రాలేదు మేడం. మాకు కలవలేదు, తీస్తాపో అని చెప్పలేదు. లాస్ట్ ఏవోతో పోతే మేము తీసేమియ్యాము, తీస్తాపోతే మీ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోయినా అని చెప్పింది మేడం. ఇంటికి తీసుకొని పోయినా వారం తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీ అబ్బాయిని తీసుకురండి, లేకపోతే ఈ అబ్బాయి సంవత్సరం మొత్తం లాస్ అవుతారని బెదిరించారు మేడం. అబ్బాయిని తీసుకొని వచ్చినాం. 3 నెలలే కదా మామ, నేను ఉంటా అని చెప్పిండు. ఉంటాడేమనుకున్నాం మేడం, అంతలోనే ఇంత విషాదత జరిగింది మేడం. అంటే మీకు ఏమైనా అతని బిహేవియర్లో కానీ లేకపోతే ఈ ఫిజిక్స్ సరే కాకుండా ఇంకెవరైనా తనని టార్చర్ చేయడం మేనేజ్మెంట్ తీసుకోవాలి మేడం. పూర్తి బాధ్యత మేనేజ్మెంట్ తీసుకొని ఆల్రెడీ మాకు చెప్పడం జరిగింది. మేము వాళ్ళకు కూడా చెప్పినాం మేడం, ఇలా చేయదండి అని చెప్పినాం. మేము చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్కువ చేసినట్టు మేడం. అబ్బాయి సెన్సిటివ్గా ఫీల్ అయ్యి చనిపోయింది మేడం. అంటే మీ యాజమాన్యం మళ్ళీ ఇప్పటి వరకు మీకు ఏమైనా క్లారిటీ ఇచ్చారు? యాజమాన్యం ఇట్లా ఇవ్వలేరు మేడం. ఈ బ్రాంచ్కి సంబంధించిన యాజమాన్యం అబ్స్టాండ్ అయిపోయినారు. వేరే బ్రాంచ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు, పోలీసులతోటి టైఅప్ అయ్యారు మేడం. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మన వెనకాల కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ అయితే ప్రస్తుతానికి భారీగానైతే పోలీసులు అయితే వచ్చి మోహరించి ఉన్నారు. సో ఇక్కడ స్టూడెంట్స్ యూనియన్స్ వాళ్ళకి మధ్యలో, ఇటు పేరెంట్స్కి మధ్యలో, అటు యాజమాన్యంకి మధ్యలోనైతే సంఘర్షణ జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళైనా కూడా వేరే స్కూల్ నుంచి వచ్చిన వారే తప్ప ఇక్కడి మేనేజ్మెంట్ వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే పేరెంట్స్ తెలుపుతున్నారు. కానీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ బాబు ఫాదర్ తోటి అయితే లోపలికి తీసుకెళ్లి చర్చలు అయితే జరుపుతున్నారని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ప్రస్తుతం పోలీసులు కూడా